స్వతంత్రులుగా చేయని ఈరోజు మనం ఎవరమండి? యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మనం స్వతంత్రులమయ్యాం. స్వాతంత్రం వచ్చింది, దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చిన స్వాతంత్రం. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉండునో స్వాతంత్రం అక్కడ ఉండును. మరి మనకు స్వాతంత్రం రావాలన్నా మరి సంతోష్ కుమార్ గారు తెలియచేశారు. స్వాతంత్రం ఎలా తీసుకొచ్చారండి? స్వాతంత్ర సమరయోధులు తెలియచేయండి. ఎలా తీసుకొచ్చారు? ఎలా తెచ్చారండి? బైబిల్ని బట్టి, క్రీస్తు మాటలు బట్టి స్ఫూర్తి పొందే స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. అంతేనండి? అదేనా విన్నారు మీరు? కనుక ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అనే మాటలు మనం చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17 ఏంటంట? ప్రభు మాట, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం కలదు అంటాడు. చూసారా ఆ వచనాలు? మీకు అవన్నీ తెలుసు, మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. నానా సైడ్ ఇటు పెట్టు, చదవమ్మ. ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. మనందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అధిక మహిమను పొందుచు. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ప్రభువే ఆత్మ, ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ మనకి స్వాతంత్రం ఉంటుందంట. మరి ఈరోజు మనం స్వతంత్రులుగా ఉన్నామా అండి? దేవుణ్ణి నమ్మగలం, నమ్మకుండా ఉండగలం, మంచిగా ఉండగలం, చెడ్డగా ఉండగలం, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెళ్తాం, వెళ్ళకుండా ఉండగలం, చెడ్డ మాటలు మాట్లాడగలం, మాట్లాడకుండా ఉండగలం, బూతులనేవి మాట్లాడగలం, మాట్లాడకుండా ఉండగలం. ఎవరు మనల్ని బలవంతం చేయరండి. మరి స్వాతంత్రం అంటే అర్థం మీరు చూసారు. స్వ అంటే నేను, తంత్రం అంటే తెలివి, ఉపాయము, స్వీయ ఉపాయము, సొంత తెలివి, ఓన్ నాలెడ్జ్తో మనం బ్రతకాలని దేవుడిచ్చిన స్వాతంత్రం మనకు తెలియచేస్తుందండి. అంటే దేవుడు కోరుకున్నది అదే. ఎందులోనే మనకి రిస్ట్రిక్ట్ చేయలేదండి. ఎందులో దేవుడు మనకి తిండి విషయంలో మన ఇష్టం ఏదైనా తింటాం, వస్త్రాల విషయంలో మన ఇష్టం ఏదైనా చేస్తాం. కానీ దేవుణ్ణి మనం తెలుసుకున్న తర్వాత, క్రైస్తవులుగా మారిన తర్వాత, ఎప్పుడైతే మనం మారామో దేవుడు కొన్ని పరిమితులు పెట్టాడు. అంతే కదండి? ఇప్పుడు వాక్యం తెలియని వారికి, దేవుని తెలుసుకొని వారికి, క్రైస్తవులుగా మారలేని వారికి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? నచ్చినట్టు ఉంటారండి. అలాగే ఒక భర్త భార్యని వివాహం చేసుకుంటాడు. తాళి కట్టిన తర్వాత కొన్ని పరిమితులు పెడతాడు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. భర్త ఇష్టానికి మరి ఆమె లోబడాలి. అంతకు ముందు ఏమైనా రిస్ట్రిక్ట్ చేశాడా? తాళి కట్టలేదు కదా, కాబట్టి ఏమి చెప్పడానికి లేదు. ఎవరైనా మనకి ఏమైనా చెప్తే నువ్వెందుకు చెప్తున్నావు అంటాం. ఎప్పుడైతే మనం ప్రభువులోకి వచ్చామో ప్రభువు మనకు కొన్ని పరిమితులు పెట్టాడు. అంత మాత్రాన మనకి స్వాతంత్రం తీసేశాడు అనుకుంటే పొరపాటు. మనం స్వతంత్రులుగా చేశాడు దేవుడు. ఆదాము హవ్వల్ని ఏం చేశారండి? పండు తినొచ్చు, తినకుండా ఉండొచ్చు చెప్పాడు అంతే. కానీ వాళ్ళు పండు తిని పాపం చేశారు. ఈ విధంగా చేయటకు కారకులెవరు? అపవాది. ఇక్కడ కుతంత్రాన్ని పనింది. ఏంటా కుతంత్రం? మీ అందరికీ తెలుసు. ఇది నిజమా అనే మాటతోనే అక్కడ పడగొట్టిందండి. స్వతంత్రులుగా దేవతలుగా ఉన్న వారిని పట్టుకుని మీరు దేవతల వలె మారిపోతారని ఆశలు కల్పించింది. అంటే అత్యధిక ఆశలు, అత్యాశలు మరి కలిగించి దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని కాల రాయడానికి అది కుతంత్రాలను పన్నుతుంది. అందుకే అపవాది కోసం మనం చదువుతూ మరి దాని యొక్క తంత్రములను మనం ఎరుగని వారము కాము అంటాడు. అంటే మనకు తెలుసా? తెలుసు. ఇప్పుడైతే మనకు తెలుసా అపవాది కుతంత్రాలు? తెలుసా తెలీదండి? కుతంత్రం అంటే అర్థం ఏంటండి? మోసాలు. మనం తెలియని వారం కామంట. మరి ఇప్పుడు చెప్పండి, మరి నేను పడిపోయానండి, అపవాది నన్ను పడగొట్టిందని చెప్పడం ఎంతవరకు సబబు? అపవాది మీద మనం నెట్టేయడం ఎంతవరకు సబబు? అది మోసం చేస్తుంది. కానీ మనం ఎందుకు మన స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాం? దేవుడు అందుకే ఇచ్చాడు. దాని మోసంలోకి వెళ్ళిపోమన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఏంటి స్వాతంత్రం ఉంది కదా అని అన్ని చేయదగినవి కావు అంటాడు. మీకు అన్ని తెలుసా మాటలన్నీ? అందుకే ఒకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే మరి మెయిన్ మెసేజ్‌లోకి మనం వెళ్ళాలి కాబట్టి ఒక్కసారి మీకు గుర్తు చేస్తూ నేను ముందుకు వెళ్తానండి. అంటే దేవుడు మనిషికి ఉపాయాల్ని ఇస్తే దాన్ని అపవాది ఏం చేసిందండి? ఉపాయంతో
తెలివిగా దేవుని దగ్గరికి వెళ్ళాలి బ్రతికి అని దేవుడు మనకి స్వతంత్రతనిస్తే, అది దాన్ని కుతంత్రంతో మనల్ని దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా, మనకిచ్చిన స్వాతంత్రంతో మనం ఏది పడితే అది చేసే విధంగా అది మనల్ని మోసం చేస్తుందండి. కుతంత్రాలను పన్నుతుంది. అత్యధిక ఆశలు కలిగిస్తుంది. నిన్న మనం చూసుకున్న ఆడవారిని, అబలల్ని ఏ విధంగా అది శోధిస్తుందో మనం చూసుకున్నాం. ఇక్కడ మానవులందరికీ ఏ విధంగా కుతంత్రాలను పన్నుతుందో, ఎలా మోసం చేస్తుందో కూడా మనం ఒక్కసారి ఆలోచించగలిగితేనండి. కుతంత్రం అంటే ఏంటండి? మోసం. డిసెప్షన్ అంటారు ఇంగ్లీష్‌లో. మోసమండి. మరది మోసం చేస్తుందా? అవును. అపవాది మనల్ని మోసం చేస్తుంది. మరి యెషయా గ్రంథంలో ఒక మాటుంటది. వాడు బూడిద తినుచున్నాడు. మనిషి ఏం తింటున్నాడంట? బూడిద. అదేటండి నిన్న బిర్యానీ తిన్నాం కదా! చికెన్ తిన్నాం కదా! ఇంకేదో తిన్నాం కదా! అని మనం అనుకుంటున్నాం. మనం ఏం తింటున్నాం రోజు? బూడిద తింటున్నాం. ఎప్పుడైనా ఆలోచించారా? యెషయా గ్రంథంలో ఉంటది. ఆ మాట ఒకసారి చూడండి. మరి 14 అధ్యాయమో, 40 అధ్యాయంలో ఉంటది. వాడు బూడిద తినుచున్నాడు. వాడి మనసు మోసపోయినదై తప్పు దారిన వాడిని తీసుకెళ్ళిపోవడం వల్ల వాని ఆత్మ మోసపోతుంది. అంటే పరలోకానికి వెళ్ళదండి. బూడిద తింటున్న మనిషి వాని మనసు ఏం చేస్తుందంట? మట్టి కోసం ఆలోచిస్తుంది. మట్టి మనిషిగా ఆలోచిస్తుంది. స్వాతంత్రాన్ని కుతంత్రంగా అపవాది మార్చడం వల్ల వాడి కుతంత్రాల్లో పడిపోయి ఎరుగని వారముగా మారిపోయి మనం ఏం చేస్తున్నాము? నాశనానికి వెళ్ళిపోతున్నామంట. మనం తినే ఆహారం అన్నం ఉడకబెడతారు కదా! పాలు ఉడకబెడతారా? మరగబెడతారా? ఎక్కువ మరిగిపోతే ఏమైపోతాయండి? బొగ్గయిపోవా? అన్నం ఎక్కువ ఉడకబెట్టేయండి. వాటర్ అంతా ఎగిరిపోయి ఏమైపోతుంది? బొగ్గు. ఏ ఆహార పదార్థమైనా మీరు వండండి. వేడిని కిందన పెట్టి, మంట మీద పెట్టి దాన్ని ఉడికించినప్పుడు అది కొంత సేపటికి ఇకపోతే మనం తినే ఆహారం ఏమైపోతుంది? భస్మం అయిపోవట్లేదా కడుపులోకెళ్ళి? బహిర్భూమిలో విడవబడట్లేదా? అంటే బూడిదయిపోతుందండి. మట్టి నుంచొచ్చే నాన్న? యెషయా గ్రంథం 44 అధ్యాయం 20వ వచనం. వాడిది బూడిద తినుచున్నాడు. వాని మనసు మోసపోయినదై తప్పు దారిని వాణ్ణి తీసుకొని పోవును. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడు. మనసు మోసపోయినదే తప్పు దారికి తీసుకెళ్ళిపోతుందంట. మన ఆది తల్లి అయిన హవ్వమ్మ గారిని కూడా ఏం చేసిందంట తెలుసా? చెరిచిందట. పాము చెరిచిందా? సర్పం చెరిచిందా? సరే డైనోసార్ అని మనందరికీ తెలుసు. డైనోసార్ చెరిచిందా? ఆడ మనిషిని చెరిచిందంటే మనసుని చెరిచిందండి. సర్పము తన కుయుక్తి వలన హవ్వను మోసపరిచినట్లు అంటే తనకున్న పవిత్రత నుండి సరళతను దేవుడిచ్చిన స్వాతంత్రం నుండి తొలగింప చేసింది. అంటే మోసం చేసింది మనసుని. ఆశలు కలిగించింది. దేవతలుగా ఉన్నవారిని ఇంకా దేవతలైపోతారు. మనం దేవుడిచ్చిన అందంతో ఒకలా ఉంటామండి. ఎవరి అందం వారిది. అంతే కదా! ఈ అమ్మాయి బాలేదు, ఈ అమ్మాయి బావుంది అనడానికి లేదు. దేవుని సృష్టిని మనం తప్పు పడుతున్నాం అని అర్థం. నల్లగా ఉన్న వాళ్ళే బాగోరు, తెల్లగా ఉన్న వాళ్ళు అందంగా ఉంటారు అనుకోవడం తప్పు. అంటే మనుషుల హృదయాలు ఏం పెట్టింది? ఏ పురుషుడిని అడగండి, నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటే తెల్లగున్న అమ్మాయే కావాలట. మరి నల్లగున్నోళ్ళు మనుషులు కాదా? చెప్పండి. అంటే వారి మనసుల్లో ఏం పెట్టిందో తెలుసా? ఇదిగో నువ్వు తెల్లగున్నోళ్ళే మనుషులు, వాళ్ళే అందంగుంటారు, వాళ్ళే నువ్వు చేసుకో. మోసం చేసింది. ఇలా ఎంతో ఆత్మ న్యూన్యతతో ఈరోజు ఎంతోమంది అమ్మాయిలు బాధపడుతున్నారు. అలాగే పురుషులు బాధపడుతున్నారు. నల్లగా ఉన్న వాళ్ళు చేసుకోవట్లేదు ఎవరు. అలా అనుకుంటే ఇదే సమాజంలో మనమున్న సమాజంలోని వాక్యం తెలియని వారందరూ కాలిపోయిన మొహం ఉన్న అమ్మాయిలు కూడా ప్రేమించి వివాహం చేసుకుంటున్నారు. ఎంత ఆదర్శవంతులు. నీ మనసులో ఉంది, నీ చూపులో ఉంది. అలాగే దేవుని వాక్యానికి మనం విలువిస్తే ఆ ఎదుటి మనిషిని ప్రతి వ్యక్తిని ఎవరు చేశారండి? దేవుడేనా? మరి దేవుడు చేసిన సృష్టిని నువ్వు తప్పు పడుతున్నావు అంటే ఎవరిని నిందిస్తున్నావు? వారి సృష్టికర్తని నిందిస్తున్నారు. ఈరోజు ఆ విధమైన నిందల వల్ల ఎంతో మంది వారికి ఉన్న మరి బాధలతో సతమతమైపోతున్నారు. మనుషుల మనస్తత్వాలతో మోసపోతున్నారు. కడకు చుట్టూ ఉన్న వాళ్ళని మోసం చేస్తున్నారు. అందంగా లేదని భార్యను వదిలేసిన వాడు ఒకడు. వివాహమైన తర్వాత ఒళ్ళొచ్చింది అని అంటే వివాహమైన తర్వాత ఒళ్ళు రాకూడదండి. పిల్లలు పుట్టిన తర్వాత స్త్రీలు ఏమైపోతారు? ఒక మనిషిలోంచి ఒక మనిషి రావడం అంటే ఎంత కష్టం. దానివల్ల ఎన్నో లోపల రుగ్మతలు చోటు చేసుకుంటాయి. ఎంత స్ట్రెస్‌కి గురవుతారు వాళ్ళు.
మరి అలాంటి వారికి మరి అందం పోతుందండి. మరి అందం పోయినప్పుడు వదిలేస్తారా? అంటే మనసు ఏమైపోతుందంట? మన హృదయంలోనే అపవాది కుతంత్రాలు పన్నుతుందండి. దేవుడిచ్చిన స్వాతంత్రం నుండి మనల్ని దూరం చేస్తుంది. దేవుడు ఏది చేయమన్నాడో అది చేయనివ్వకుండా అధికంగా చేసేటట్టు, అధికంగా ఆశించేటట్టు, లోకాన్ని అనుభవించేటట్టుగా, లోకాన్ని నమ్ముకునేటట్టుగా, బూడిదైపోయే మట్టి నుంచొచ్చే ఆకారాల్ని, మట్టి నుంచొచ్చే మరి ఆశల్ని నమ్ముకునేటట్టుగా చేసి కడకు ఆత్మను రక్షించుకొనజాలడు. ఇటువంటి భావజాలాల్లో ఉంటే అటువంటి వారు పరలోకం వెళ్తారనుకుంటున్నారా? వెళ్ళరండి. కాబట్టి అపవాది మోసం చేస్తుంది. కుతంత్రం పన్నుతుంది. అంటే మోసం చేస్తుంది. మోసపోవడం వల్ల మన ఆత్మని మనం రక్షించుకొన జాలమంట. మరి దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని మనం మనం వినియోగించుకొని దేవుడిని తెలుసుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలని మాత్రమే దేవుడు ఇవ్వడం జరిగింది తప్ప, మరి ఆ స్వాతంత్రంతో అన్నీ చేస్తూ, నచ్చినది చేస్తూ, నచ్చినట్టు ఉంటూ, సమాజాన్ని పాడు చేస్తూ, మన ఆత్మని నరకానికి నడిపించుకుంటూ, మరి దేవుని నామానికి అవమానకరంగా జీవించమని మాత్రం కాదండి. అర్థమవుతుందండి? మరి కీర్తనల గ్రంథం 8 అధ్యాయం 3 వచనం మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 8 అధ్యాయం 3 వచనం మనం చూడగలిగితేనండి, "ను నీవు కలుగజేసిన సూర్య చంద్ర నక్షత్రములను" ఏంటమ్మా? "నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు." అంటే సూర్య చంద్ర నక్షత్రములు ఎవరి కాళ్ళ కింద పెట్టినట్టుగా అక్కడ కనబడుతుందండి? మనిషి కాళ్ళ కింద పెట్టినట్లుగా కనబడుతుంది. అంటే హద్దులు పెట్టాడు మనకి. అన్నిటిని కాళ్ళ కింద పెట్టాడు. గాని కొన్ని బౌండరీస్ గీశాడు దేవుడు. హద్దులను పెట్టాడు. ఈ హద్దులు దాటి అంతరిక్షంలోకి వెళ్తాను అన్నా, అలాగే అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మరచి మనకు నచ్చినట్టుగా జీవిస్తామంటే దేవుడు ఒప్పుకోడండి. స్వాతంత్రం ఇచ్చాడు కదా! ఇలా ఎందుకు ఒప్పుకోడు అంటారా? అండి అన్నీ ఇచ్చాడు. గానీ మనం భద్రతగా ఉండాలి. ఆయన దగ్గరికి మరలా చేరాలని కదండీ స్వాతంత్రత ఇచ్చాడు. అన్నిటిని మన కాళ్ళ కింద పెట్టాడు. ఎందుకు పెట్టాడని ఆలోచించకుండా మనకిచ్చిన స్వాతంత్రంతో మరి దేవుడిని తెలుసుకోవాలని ఆ స్వాతంత్రాన్ని వినియోగించకుండా, భద్రంగా బతకకుండా మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆ యొక్క బౌండరీస్ సరిహద్దులు దాటి వాడి కుతంత్రాల్లోకి వెళ్ళిపోతున్నాం. మనం మన హైందవ సహోదరుల్లో ఒక స్టోరీ వింటాం కదండీ! ఏంటా స్టోరీ? మరి సీత సీతమ్మ గారికంట గీత గీస్తారంట. లక్ష్మణుడు మరిది గారు. "ఆ గీత దాటి మీరు వెళ్ళకండి. మీకు భద్రత ఉండదని" చెప్తే ఆమె ఏం చేస్తుంది? పాపం మంచి కోసమే, దాన ధర్మం చేయడం కోసం గీత దాటేస్తుంది. దాటడం ముందే చెప్పాడు కదా! దాటడం వల్ల ఆమె ఏమైపోయింది? జీవితమే మరి పాడైపోయినట్టుగా ఎత్తుకెళ్ళిపోతాడు కదండీ! రాక్షసుడు వచ్చి, రావణుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాడు. మనం చదువుకుంటాం. మన అన్య సహోదరుల్లో ఆ యొక్క కథను మనం చదువుకుంటాం. మరి ఇక్కడ దేవుడు కూడా కొన్ని హద్దులు, ఈ యొక్క ప్రకృతికి హద్దులు పెట్టాడు. మనం బ్రతికే బ్రతుకుకి హద్దులు పెట్టాడు. మరి ముందు స్వాతంత్రం ఇచ్చాడు కదా! అన్నారు కదా! తర్వాత హద్దులెందుకు పెట్టాడంటారా? మరి అదే మీకు ఉదాహరణ చెప్పాను. భార్యని చేసుకోనంత సేపు ఏ భర్త భార్య కాదు కాబట్టి హద్దులు పెట్టడు. పరిమితులు పెట్టడు. రిస్ట్రిక్ట్ చేయడు. తాళి కట్టిన తర్వాత మరి నా సొంతం అని అనుకుని కొన్ని హద్దులు మరి అది ఎందుకు పెట్టడం జరుగుతుందంటే భద్రత కోసమేనండి. భార్య చక్కగా అతనితోనే ఉండాలని భద్రతగా బౌండరీస్ లేదా హద్దులు పెడతాడు. అందులో ప్రేముంది అని మీరనుకుంటే, మన దేవుడు కూడా మనకి కొన్ని హద్దులు పెట్టాడు. అన్నిటిని విస్తారంగా మనకిచ్చాడు. గానీ, కొన్ని హద్దులు, పరిమితులు పెట్టినట్టుగా మనకు కనబడుతుంది. ఆ హద్దులు చెరిపేసి, ఆ హద్దులు దాటి వచ్చేటట్టుగా అపవాది కుతంత్రాన్ని పన్నుతుంది. చూడండి ఆదాము, హవ్వల్ని చక్కగా, చల్లగా ఆ తోటలో పెట్టి మీరు విహరించండి, చక్కగా ఉండండి అంటే ఉండకుండా వారిని ఏం చేసిందండి అపవాది? దాని మాయలో ముంచింది. మోసం చేసింది. మోసం చేసింది మరలా బట్టలు కట్టిందా? బట్టలు కూడా ఇవ్వకుండా తగిలేసిందండి. తండ్రి నుండి దూరం చేసిందండి. మంచి ఏదైనా తోట నుండి తగిలేసిందండి. మరి వాడి మాయలు అలా ఉంటాయి. మనం ఆదిలోనే ఈ విషయాన్ని తెలుసుకున్న మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన ఆది తల్లిదండ్రులు ఈ విధంగా చేసింది కదా! మరి మనల్ని కూడా దేవుని దగ్గర నుండి తొలగింప చేస్తదేమని మనం భద్రత తీసుకోవద్దా? వాడి మోసాలు తెలుసుకోవద్దా? వాడి కుతంత్రాలు ఎరగొద్దా? మనం తెలియని వారము కాము అంటున్నాడు. అంటే ఆల్రెడీ మనకు తెలుసంట. తెలిసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మన వారిని కాపాడాలి. మనం కూడా కాపాడబడాలనే మరి దేవుడు కోరుకుంటున్నాడండి. ఒక అయస్కాంతానికి ఒక ఇనుము ఆకర్షించబడతది కదండీ! 2 ఆకర్షించుకుంటాయా? అదే దూరంగా జరపండి.
ఒక హద్దు, ఆ నిర్దిష్ట దూరం జరిగిపోయినప్పుడు ఆ అయస్కాంత క్షేత్రం దాటిపోతే అంటే ఒక లెవెల్ వరకు అది అతుక్కుంటది. అది దాటి మీరు దూరంగా రెండిటిని తీసుకెళ్ళిపోతే అతుక్కుంటదా? అతుక్కుంటదా అండి? ఆకర్షించుకుంటాయా? మరి ఏ ఇనుముకి, అయస్కాంతానికి ఆకర్షించుకునే శక్తి ఉంది కదా! ఎందుకు ఆకర్షించుకోలేదు? అవి దగ్గరగా ఉంటేనే ఆకర్షించుకుంటాయి. నియమితమైన దూరంలో ఉంటేనే ఆకర్షించుకుంటాం. మరీ మీరు దూరంగా ఇంత దూరంలో పెట్టేసారనుకోండి 2 ఆకర్షించుకుంటాయా? వికర్షించుకుంటాయి. అంటే దూరం జరిగిపోతాయి. ఆకర్షణ కోల్పోతాయి. అలాగే దేవుడి నుంచి మనల్ని వాక్యం అనే బౌండరీస్ దాటి, ఆ యొక్క గీతని దాటి అయస్కాంత క్షేత్రం అనుకుంటే పాపం అనుకుంటే, ఈ యొక్క అయస్కాంత క్షేత్రం పాపం అనుకుంటే దాని నుంచి దూరంగా లాగేస్తుందండి అపవాది. కుతంత్రం పన్నుతుంది మానవుడిని. మరి మనకి వస్త్రాల విషయంలో, తిండి విషయంలో, మన ఈ వివాహ విషయంలో అన్ని విషయాల్లో దేవుడు ఆరోగ్యకరమైన స్వాతంత్రాన్నిచ్చాడు. గానీ ఈరోజు మనం చూస్తే గనక వస్త్రధారణ విషయంలో ఎలా ఉందండి? మనం మనం చూస్తూ ఉంటాం ఈరోజు లోకంలోకెళ్తే మనం కళ్ళెత్తి చూడలేని పరిస్థితి. ఆడవాళ్ళనే చూడలేరు. ఎందుకంటే అస్సలు వారి యొక్క వస్త్రధారణ బాగోదండి. మరి సొంత తల్లిదండ్రులే పిల్లలకి అటువంటి బట్టలు వేసి తీసుకువెళ్తున్నారంటే, వారు చూసి ఆనందించడానికా? లేదంటే ఎదుటి వాళ్ళు చూసి ఆనందించడానికా? ఎదుటి వాళ్ళ మనసులు పాడు చేయడానికా చెప్పండి? మనకు తెలీదా? ఏండి చిన్నది మనకి పైట తొలగిపోతేనే అమ్మో! ఏదో అయిపోయినట్టుగా ఫీల్ అవుతామే. అలాంటిది ముడుకుల దగ్గర చింపేస్తున్నారు. మరి వారి వీపునంతటిని చూపిస్తున్నారు. మరి ముందు ప్రాంతమంతా వారు చున్నీలు వేసుకోకుండా అలా నడుస్తూ ఉంటే ఏ ఏ మనిషికైనా ఎలా ఉంటది చెప్పండి? మరి ఇది కుతంత్రం కాదా? మోసం కాదా? నేనెక్కడ సమాజాన్ని మోసం చేశాను అని అంటున్నారు ఈరోజు. వస్త్రధారణ విషయంలో అసభ్యకరమైన అశ్లీల బట్టలు లేదా అర్ధనగ్న బట్టలు వేసుకోవడం వల్ల పురుషులు వాటిని చూసి మరి ఏం చేస్తున్నారండి? పెద్ద స్త్రీలు దొరకపోవడం వల్ల చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకెళ్ళిపోయి పాడు చేసే పరిస్థితి. అంటే వారి కోరికలు తీర్చుకోవడానికి పెద్దవాళ్ళు దొరకలేదు కాబట్టి వాళ్ళేం చేస్తున్నారండి, ఉద్రేకపూరితమైన పోస్టర్స్, ఉద్రేకపూరితమైన వస్త్రధారణ. మరి ఇండైరెక్ట్‌గా పురుషులు పాడవడానికి స్త్రీలు కాదంటారా? ఇలా అంటే స్త్రీల సంఘం వారందరూ మన మీదకొచ్చేస్తారండి. అంటే అందరిని నేను అనట్లేదు. అంటే మేమేసుకుంటే వేసుకుంటామండి. మీరెందుకు రెచ్చిపోవాలి? అండి మనలో మనం ఏం తింటున్నాం? అంటారు కదా! చాలామంది ఉప్పు, కారం తింటున్నానండి అంటారు. ఏండి కంట్రోల్ చేసుకోవాలంటే చేసుకోగలం. వాక్యం తెలిసిన వాళ్ళైతే చేసుకుంటారు. ఎటువంటి దృశ్యం అర్ధనగ్న బట్టలు వేసుకున్న అమ్మాయిని చూసినా వాక్యం తెలిసిన వాళ్ళైతే గీత దాటము దేవుడిచ్చిన బౌండరీస్ దాటమనుకునే వాళ్ళైతే కంట్రోల్‌లో ఉంటారు. ఏండి ఒక ఋషి దగ్గర ఒక స్త్రీ డాన్స్ ఆడుతుంది కదండీ! అప్పుడు ఆ ఋషిని కూడా మాయ చేసేస్తుందంట. మోసం చేసేస్తుందట. అంటే ఎంత ఋషిలాగా జీవించిన వారినైనా ఈ విధంగా ఉంటే ఎవరైనా మారిపోతారండి. కాబట్టి సమాజంలో ఈ విధంగా ఉన్నప్పుడు మరి ఇండైరెక్ట్‌గా సమాజం పాడవడానికి మనం కారణం కాద కా కాద మనం కారణం అవుతున్నామా లేదా ఒక్కసారి ఆలోచించుకోవాలండి. మన వస్త్రధారణ బావుండాలి. అండి మేము కూడా లోకంలో వాళ్ళలాగా బ్లౌజులవి వేసుకునేటప్పుడు తండ్రి గారు ఒక రూల్ పెట్టారండి. వెనకాతల కిటికీలు వేయకండి. మీ వీపు మీ భర్తలకి చూపించండి. అందరికెందుకు చూపిస్తున్నారు? పోనీ మీకు వేసుకోవాలని ఉంది ఇంట్లో వేసుకోండి. అని చెప్పినప్పుడు అందరూ అఫెండ్ అయిపోయారండి. అబ్బా! ఏటి గాలి తగలదు అని కొందరు. కొందరేమో మేము ఏమైనా ముసలివాళ్ళమా అంతా కప్పుకోవడానికి? అంటే కప్పుకుంటే ముసలిది, ఇప్పుకుంటే వయసునిదా? కాదు కదా! పూర్వకాలం స్త్రీలను చూడండి. రాణులు కూడా హై నెక్సే వేసుకుండేవారండి. అదెంత రాయల్‌గా, రిచ్‌గా కనబడతది. నిజంగా చెప్పాలంటే మీరు గొప్పగా కనబడాలంటే ఆ విధమైన వస్త్రధారణ మీకు బావుంటుంది. సరే మేము కూడా ఒకంత బాధకు గురై అబ్బా! ఏంటి తండ్రి గారు ఇటువంటి రూల్ పెట్టారని అయిష్టంతోనే కుట్టించుకున్నామండి హైనెక్స్. అవి వేసుకున్న తర్వాత సమాజంలోకెళ్ళి, సంఘంలోకెళ్ళి ఈ విధంగా వాక్యం చెప్తున్నప్పుడు మరి బయటి వాళ్ళే రాజకీయాల్లో ఉన్న స్త్రీలే ఏమన్నారో తెలుసండి? ఇలా చూడగానే ఎటువంటి పరిచయం లేని ఒక ఆమె వచ్చి ఆమె ఏమంటుందంటే, "ఎంత చక్కగా కుట్టించుకున్నారండి. ఎంత బావుందండి. మీ తండ్రి గారు ఎంత మంచి రూల్ పెట్టారండి" అని అంటుంది. లోకంలో ఉన్న ఒక ఆమె రాజకీయ నాయకురాలు ఆమె ఏమంటుందో తెలుసా? ఇష్టపడింది. అంటే మన వస్త్రధారణ బట్టి మన దగ్గరకొస్తారా? వస్తారు. మంచి మాటలాడతారు. అప్పుడు మనం ఏం చెప్పడానికి వీలుగా ఉంటది? వాక్యం చెప్పడానికి వీలుగా ఉంటది. మనుషుల్ని మార్చడానికి వీలుగా ఉంటది. మనమే అల్లరి చిల్లరగా ఉంటున్నామనుకోండి. అప్పుడు మన మాట ఎవరు వింటారు?
ఛీ! అదే బాగోదు. అదే నాకు చెప్తది. ఇలాగే కదండీ మాట్లాడుకుంటాం మనం. మనం అసలు గౌరవం ఇస్తామా? వస్త్రధారణ మనసు మంచిదే ఆమెది. గానీ ఆమె వస్త్రధారణ చూసి మనం ఇలా చూస్తుంటాం కింద నుండి మీద వరకు. ఈ అమ్మాయి మంచిది కాదని డిక్లేర్ చేసేస్తాం. అలాంటి వారు వాక్యం చెప్పినా మనం వింటామా? ఏండి నా మనసు చాలా మంచిది. గానీ నేను ఈ విధంగా ఉంటాను. నేను వాక్యం చెప్తానంటే మన మాట ఎవరు వినరండి. అంటే అలాగని సమాజంకి అది కావాలి. గానీ మంచి మాటలు చెప్పే దగ్గరకొచ్చేసరికి అలాంటి వారి మాటలు ఎవరు వినరు. అంటే నీ వస్త్రధారణ వల్ల నీ మాటలు ఎవరు వినకుండా నువ్వు చేసుకుంటున్నావా? దేనికి భూమి మీదకొచ్చాం మనం? దేవుని మాటలు ప్రకటించడానికి కదా వచ్చాం. మరి దానికోసం ఈ పద్ధతిని ఎందుకు ఎన్నుకోకూడదు? ఈ విధంగా కూడా మనం ప్రకటించొచ్చా? ఈ విధంగా కూడా మనం ఆకర్షించొచ్చా? అంటే మనం అనుకుంటాం అంతే ఇప్పుకొని చూపిస్తేనే ఆకర్షణ అనుకుంటాం. కాదు దేవుని దగ్గరికి అందరిని రప్పించడానికి మనం కప్పుకొని కూడా ఆకర్షించొచ్చండి. ఇకపోతే స్త్రీ కప్పుకోవాలి. మరి ముస్లిమ్స్ మరి ఆ యొక్క సామాజిక వర్గంలో మనం చూస్తే చిన్న ఆడపిల్లకు కూడా కప్పేస్తారండి మొత్తం. ఎక్కడ కనబడదెక్కడ. కళ్ళ దగ్గర ఆళ్ళకి చిన్న హోల్స్ పెడతారు. బురకా వేసేస్తారు. మంచి పద్ధతంటే ఈరోజు సమాజంలో ఈ యొక్క రేపులు జరుగుతున్న రీత్యా ఇలా వేయడం మంచిదే అనిపిస్తూ ఉంటదండి ఒక్కొక్కసారి. ఎందుకంటే మరి పెద్దవారు చూసి చిన్నవారిని పాడు చేస్తున్నారు ఎవరు దొరకక. ఇలా పాడైపోతున్నప్పుడు అదే మీ చెల్లో, మీ అక్కో, మీ ఇంట్లో పెళ్లయితే కనుక ఇలాంటివి జరగకుండా మనం నిరోధించాలి. ఈ కుతంత్రాలను బయట పెట్టాలి. ముందు మనం ఆచరించాలి. వీటన్నిటిని బయటపెట్టి అనేక మందిని మనం మార్చాలండి. మన స్వాతంత్రాన్ని అందుకు వాడాలి. దేవుడిచ్చాడు కదా! స్వాతంత్రం అని చెప్పి ఎలా అంటే చిన్న పిల్లలుంటారండి. వాళ్ళకి చిన్న చిన్న పొట్టి పొట్టి బట్టలు వేస్తాం కదా! ఆనందిస్తాం. చిన్న పిల్లలు కాబట్టి వేశామండి. మరి పెద్దయిన తర్వాత కూడా అలాగే వేసుకొని తిరుగుతానంటే బావుంటుందా? బావుంటుందా చెప్పండి? ఒక పెద్ద ఆడపిల్ల చిన్న గౌను వేసుకుందనుకోండి. ఎలా ఉంటదండి? కోతికి కోతుంటది గదండీ! కోతికి బట్టలేండి ఎలా ఉంటది? అలా ఉంటదండి. చిన్న మిడ్డీదో లేదంటే చిన్న గౌను వేస్తే ఎలా ఉంటది తెలుసా? కోతికి బట్టలేస్తే ఎలా ఉంటదో అలా ఉంటది. వాళ్ళనుకుంటారు మేము చాలా అందంగా ఉన్నాం అనుకుంటారు. గానీ సమాజం ఎలా చూస్తది చెప్పండి? ఎందుకు? స్త్రీలనే చూస్తారా? అలా వేసుకున్న వాళ్ళని? కనుక మనమే విలువివ్వము మన ఆడజాతిని. కాబట్టి ఇలాంటి స్వాతంత్రాన్ని ఇందుకు మనం వినియోగించకూడదని దేవుడు తెలియచేస్తున్నాడండి. ప్రసంగి గ్రంథం 7:29లో ఉంటుంది. మానవులట వివిధ తంత్రములు కల్పించుకున్నారట. వివిధ తంత్రములంటే ఏంటండి? తంత్రములు కల్పించుకున్నారు మోసపోవడానికి. వాళ్ళకి వాళ్ళు మోసపోవడానికి ఎన్నో తంత్రాలు కల్పించుకున్నారట. ఈరోజు వివాహ బంధం ఏ బంధంగా మారిపోయిందండి? మనం చూసాం నిన్న మాట్లాడుకున్నాం. వివాహ బంధం పవిత్రమైనది, ఘనమైనది అని మనం మాట్లాడుకుంటాం గదా! పెళ్లి కార్డ్ మీద వేస్తాం కదా! ఆ బంధం ఎలా మారిపోయిందండి? వ్యభిచార బంధంగా మారిపోయింది. సహజీవనం అంట, అగ్రీమెంట్ మ్యారేజ్‌లంట, తర్వాత ఇంకా చెప్పండి చాలా మీకు తెలుసు కదా! లివింగ్ హాస్టల్స్‌లో బ్రతకడం అంట. ఏంటమ్మా? డేటింగ్స్ అంట. అలాగే గో మరి తల్లిదండ్రులు కొంతకాలం 16 ఏళ్ళు కాపురం చేసి విడిపోయినోళ్ళున్నారు. 25 ఏళ్ళు కాపురం చేసి విడిపోయినోళ్ళున్నారు. 50 ఏళ్ళు కాపురం చేసి కూడా ముసలి కాలంలో విడిపోయినోళ్ళు కూడా ఉన్నారండి. అర్థమవుతుందా? అంటే ఇలా విడనాడబడిన వాళ్ళని ఏమంటారండి? వ్యభిచారులనరా? వ్యభిచార బంధంగా వివాహ బంధాన్ని మార్చేసింది. విడిచేయడం తప్పు కాదని నేర్పించింది. తంత్రం కలిగించింది. మోసం చేస్తుంది. భర్త నచ్చలేదా? భర్త కొడుతున్నాడా? విడిపో. భార్య వంట చేయట్లేదా? భార్య అందంగా లేదా? విడిపో. మరి భార్యకి జాబ్ లేదా? లేదా భార్య మధ్యలో పనికిరానిదిగా మారిపోయిందా? విడిపో. భర్తకి యాక్సిడెంట్ అయింది. కాలిపోయి ఎందుకు పనికిరాడా? విడిపో వదిలేయి. అర్థమవుతుందండి? లేదా ఒక భర్త చాలట్లేదండి స్త్రీలకి. అలాగే పురుషులకు కూడా. మరి ఇలా వివాహ బంధాన్ని తన కుతంత్రంతో మరి విడనాడబడేవారిగా ఈరోజు అనాథలుగా విడిచేస్తుంది. దేవునికి దూరం చేసేస్తుంది. ఇటువంటి బంధాల్లో మనం కూరుకుపోయేటట్టు చేస్తుంది. మరి వివిధ తంత్రాలను ఎవరు కల్పించుకున్నారు? మన స్వాతంత్రాన్ని మనమే కదా పాడు చేసుకున్నాం. దాని మాయలో పడిపోయాం. అది ఆలోచనిస్తుందండి. మనల్ని ముట్టే ఛాన్స్ దానికి లేదు. గానీ దాన్ని ఆహ్వానిస్తుంది ఎవరు? దాని ఆలోచనలు మనకు పెట్టగానే ఆ ఆలోచనలు అమలు చేస్తుంది ఎవరండి? మనమే. కనుక ఇటువంటి ఆలోచనలు మనకి వాక్యం తెలిసిన వారిగా మనకి ఇటువంటి ఆలోచనలొస్తే వెంటనే మనం ఏం చేయాలి? తీసేసుకోవాలి. నాకేంటి ఇలాంటి ఆలోచనలొస్తున్నాయి? తిరగాలని, విడిచిపెట్టాలని
రకరకాల ఆలోచనలేంటి నాకొస్తున్నాయి, నాకు రాకూడదు కదా అని వెంటనే వాక్యం దగ్గరకొచ్చి మనం నేర్చుకొని దేవుడిని క్షమాపణ అడగాలండి. కుతంత్రంలోకి వెళ్ళిపోకూడదు. తంత్రాలు ఎరిగిన వారం కామంటున్నాడు కదా! అర్థమైందండి? కోపాన్ని ఎలా మార్చిందండి? కోపం. మంచి కోపం ఉండొచ్చా? మంచి కోపం ఉండొచ్చా? కోప్పడాలా? కోప్పడాలి. మరి క్రమశిక్షణలో పెట్టే కోపం ఒకటుంటదండి. క్రమశిక్షణలో మన పిల్లల్ని పెట్టడానికి, ఇంటి వారిని పెట్టడానికి కోపం చూపాలి. చూపుతాం. ఆ కోపం మంచిది. కోపమే మంచిది కాదని నేను చెప్పట్లేదు. కోపపడుడి గాని పాపం చెయ్యడు. ఈరోజు పాపంగా మార్చిందా? ఎలా మార్చింది? కోపాన్నలా సుఖనివాసం చేస్తుందంట కోపం. భక్తిహీనుల హృదయాల్లో ఎవరు సుఖనివాసం చేస్తున్నారు? కోపం. కోపం పగగా మారి, కక్షగా పెరిగి మరి హత్యలకు దారి తీస్తుందండి. ఒకాయనట చిన్నప్పుడు ఫ్రెండ్ కేక్ తినిపించలేదని, చిన్నప్పుడండి. తినిపించలేదని రిటైర్డ్ అయిపోయిన తర్వాత వచ్చి కొట్టాడట. కేక్ నువ్వు చిన్నప్పుడు తినిపించలేదని. ఎంత కోపం పెట్టుకున్నాడు. కొట్టాడో, చంపాడో న్యూసొచ్చింది. నేను మర్చిపోయాను. అంటే ఎంత కాలం సుఖనివాసం చేసింది ఆయనలో కోపం? చిన్నప్పుడెప్పుడు, ఆయన రిటైర్మెంట్ ఎప్పుడు? ఎంతకాలం అండి రిటైర్మెంట్ ఏజు? మహా అయితే 60 ఏళ్ళా? 58 ఏళ్ళా? అంటే అంతకాలం కోపం పెట్టుకున్నాడా? చూసారా కోపం ఎలా మారుతుంది? పగగా మారి హత్యలకు దారి తీస్తుందండి. ఇదే కుతంత్రం. క్రమశిక్షణలో పెట్టడానికి మంచి కోపం మనం ప్రదర్శిస్తే పర్లే. ఆ కోపాన్ని మనం దాచుకోవడం వల్ల దాచుకునేటట్టుగా చేస్తుంది. రెచ్చగొడుతూ ఉంటదది. హత్యలకు దారి తీసే విధంగా ఈరోజు ఫ్యాక్షనిజం అని మనం వింటాం. ఫ్యాక్షనిజంలో ఏం కనబడతదండి? ఏం కనబడతది? కోపాలు, కుట్రలు, పగలు, పరువు హత్యలు ఇవన్నీ మనకు కనబడుతున్నాయి కదండీ! మరి ఇది ఏంటంట? సాతాను యొక్క కుతంత్రం. అమ్మో! దేవుడు ఈ విధంగా ఉండమన్నాడా? ఇలా మార్చేస్తున్నాను మనం ఈ మాయలు తెలుసుకోవాలని పాఠం చెప్పడం జరుగుతుందండి. అలాగే అతిశయపడమన్నాడు దేవుడు. ఎవరి యందు అతిశయపడమన్నాడు? ఎవరి యందు అతిశయపడాలి మనం? దేవుని యందే అతిశయపడాలి మనం. మరి ఆ అతిశయాన్ని దేనికి వాడుకుంటున్నారండి ఈరోజు? డంబాలకు వాడుకుంటున్నారు. ఒక హిజ్కియా గారిని మనం చూడగలిగితే అండి చరిత్రలో హిజ్కియా గ్రంథం మనం హిజ్కియా గారి యొక్క చరిత్ర మనం చూడగలిగితే మరి 15 ఏళ్ల ఆయుష్ ఇస్తారు కదండీ దేవుడు. ఇచ్చిన తర్వాత ఆ బబులోను రాజులు వచ్చినప్పుడు ఈ హిజ్కియా ఏం చేస్తాడండి? ఏం చెప్పాలి? తనకు ఆయుష్నిచ్చిన దేవుని కోసం చెప్పాలి. తాను ఏ విధంగా స్వస్థపరచబడ్డాడో చెప్పాలి. మరి అది చెప్పకుండా దేవుని గొప్పతనం చెప్పకుండా డంబాలు చూపాడంట. ఏం చేసాడటండి? రాజ్యంలో ఉన్న వస్తువులన్నిటిని చూపించాడట అన్య రాజులకి. ఇలా చూపించడం నేరమా అంటే దేవుడు అక్కడ ఒక మాట రాయిస్తున్నాడు. ఏమనో తెలుసా? హిజ్కియా తన హృదయ గర్వమును బట్టి అతిశయపడెను. హిజ్కియా తన హృదయ గర్వం అంటే గర్వం ప్రవేశించింది. అతిశయం వచ్చేసింది. గర్వంతో కూడిన అతిశయం రావడం వల్ల దేవుడు ఆ రాజ్యాన్ని తీసివేస్తానని చెప్పడం జరుగుతుందండి. అంటే ఎవరి యందు అతిశయపడాలి? అతిశయం మంచిదేనా? మంచిదే. దేవుని యందు అతిశయపడవలసింది పోయి ఇక్కడ హృదయంలో గర్వం చోటు చేసుకుందట. డంబాలు చూపాడట. దేవుని కృతజ్ఞతలు చెప్పలేదు. కాబట్టి దేవుడు ఆయుష్నిస్తే కృతజ్ఞత కలిగి జీవించవలసిన వాడే. ఒకప్పుడు దేవుని కొరకు జీవించిన ఆయనే ఏమైపోయాడండి? అంటే ఎవరినైనా పడగొడుతుందా? ఎవరినైనా తన కుతంత్రంతో మోసం చేస్తుందా? దేవునికి దూరం చేస్తుందా? దూరం చేసేస్తదండి. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి. చరిత్రలో మనం హిజ్కియా గారి కోసం చదువుకుంటాం. ఒకసారి ఇంటికెళ్ళి హిజ్కియా గారు చేసిన తప్పేంటి? తన రాజ్యంలో ఉన్న వాటన్నిటిని గొప్పగా చూపించేస్తాడు. అలాగే గర్వంతో ప్రవర్తించాడని దేవుడు మరి హిజ్కియా గారి చరిత్రలో వ్రాయించడం జరిగిందండి. బాధలను మనకి దేవుడు మరుపునిచ్చాడండి? మరుపునిచ్చాడా? మరుపుందా మనకి? కొంతమందికి భర్త చనిపోతారండి. కొన్ని రోజులకి మర్చిపోతారు. ఏడుస్తారు, మర్చిపోతారు. మర్చిపోకపోతే మనకి మానసిక వ్యాధులొచ్చేస్తాయి. కాబట్టి దేవుడు మన భద్రత కోసం మనం ఆరోగ్యంగా ఉండాలని మరుపునిస్తే మనమేం చేస్తున్నాం? ఆ మరుపుతోటి ఎవరిని మర్చిపోతున్నాం? దేవుడినే మర్చిపోతున్నాం. దేవుని యొక్క గొప్పతనాలు మర్చిపోతున్నాం. ఆయన చేసిన మేళ్ళు మర్చిపోతున్నాం. దేవుడు మరుపునిచ్చింది ఆయన్ని మర్చిపోవడానికి కాదు, నీ బాధలు మర్చిపోవడానికి. లేదా మర్చిపోవడానికి తాగమని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. అది అబద్ధం. తాగుబోతులు అలా చెప్పుకుంటారు, అది అబద్ధం. కనుక ప్రతి దాంట్లో మనం చూస్తే అది తన కుతంత్రాన్ని ప్రయోగించి మనల్ని దేవునికే దూరం దేవుని మర్చిపోతే దేవుడు మనల్ని హక్కున చేర్చుకుంటాడు అనుకుంటున్నారా? ప్రతి క్షణం మీరు నడుస్తున్నా, పడుకున్నా
మీరు తింటున్నా, మీరు సుఖిస్తున్నా, మీరు ప్రయాణం చేస్తున్నా, ఎక్కడున్నా దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలండి. అంటే హృదయంలో ధ్యానిస్తే తప్పంటారా? బయటికేం మీరు చెయ్యక్కర్లేదు ప్రార్థన. ముసుగేసుకొనే చేయక్కర్లేదు. మనసులో మీరేం చేయాలి? దేవుని తండ్రి, ఈ ప్రయాణంలో కాపాడావు. ఈ తిండి విషయంలో తోడున్నావు. నా కుటుంబంలో తోడున్నావు. నాకు ఈరోజు ఈ మేలు చేసావు, ఆ మేలు చేసావు. ప్రతి క్షణం మీరు కృతజ్ఞతలు చెప్పడమేనండి దేవుడికి. ఈ విధంగా మనం జీవించాలనే భూమి మీదకి పంపించాడు. అలాగే ఇతరులతో మనం సంభాషించినప్పుడు కూడా మీకు జరిగే మేలు చెప్పాలి. సాక్ష్యాలు చెప్పమని కాదు. కుటుంబంలో మనం ఎవరిమైనా కూడుకునేటప్పుడు పిల్లలతో, భర్తతో, బంధువులతో మీరు ప్రయాణం చేస్తున్నా, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు పిల్లలతో ఏం మాట్లాడాలండి? దేవుని కోసం నాయన నాకిలా చేశాడు దేవుడు. అర్థమవుతుందండి? మరి బయట వారికేం చెప్పాలి? క్రీస్తు కొరకు సాక్ష్యం చెప్పాలి. అర్థమైందండి? గానీ ఏది చెప్పాలి, ఏది ఎక్కడ చెప్పాలో అది చెప్పకుండా, దేవునికి మనం కృతజ్ఞతలు ప్రతిరోజు చెప్పకుండా, ఆయనిచ్చినవన్నీ తేరగా తింటూ మనం జీవించినప్పుడు సాతాను కుతంత్రంలోకి వెళ్ళిపోయినట్టేనంట మనం. దేవుడలా భావిస్తాడు. నన్ను మోసం చేసింది. అన్నీ తిన్నది మోసం చేసింది. చూడండి చాలామంది మరి ప్రియుడిచ్చిన గిఫ్ట్‌లన్నీ తినేస్తారు. తర్వాత ప్రియుడిని వదిలిపెట్టేస్తారు. చాలామందండి ఒక చైనాలో ఒక స్త్రీ ఉందంట. ఎన్నో ఎన్నో సెల్ ఫోన్‌లు, ఐఫోన్‌లు మరి ప్రియుడి దగ్గర తీసుకుందంట. ఒకడికి తెలియకుండా ఒకడికి, ఒకడికి తెలియకుండా ఒకడు, ఒకడికి తెలియకుండా ఎందుకు తీసుకున్నావంటే నాకు లగ్జరీ లైఫ్ అలవాటయిపోయింది. ఫ్రీగా అడిగితే ఎవరివ్వరు. నిన్ను లవ్ చేస్తున్నానంటే ఇస్తారంట. అలా ఎంతోమంది అబ్బాయిలు మోసం చేసి ప్రతి వారిని పలానా దగ్గరికి రా నిన్ను కలుస్తానని చెప్పి అక్కడ మోసం చేసి వారిని వదిలించుకొని ఇలా తిరుగుతూ వచ్చిందట. కొంతమంది ఉంటారు కదండీ మనలాంటోళ్ళు గట్టిగా ఎందుకిది మోసం చేసింది? ఎందుకు నన్ను ఇది వదిలేసిందని ప్రేమతో వెతికి, వెతికి, వెతికి పట్టుకున్నారట. అప్పుడు నన్నే కాదురా బాబు బోలెడు మందిని మోసం చేసిందని తెలుసుకొని కేస్ పెట్టారట నా అమ్మాయి మీద. అర్థమవుతుందా మీకు? అంటే ఆశలు. ఆశలు కలిగిస్తుంది స్త్రీలకి. పురుషులకి ఆశలు కలిగిస్తుంది. ఒక భర్త చాలడు. ఒక భార్య చాలదు. అర్థమవుతుందండి? మరి సంతోషం అనేది ఎక్కడో ఉందని ఎక్కడో వెతుక్కోవడానికి చాలామంది ఎక్కువ మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తున్నారా అని అడుగుతారు. ఏం ఎంజాయ్ చేయాలండి? ఎక్కడికి వెళ్ళిపోవాలి ఎంజాయ్ చేయడానికి? నదిలో పడిపోండెళ్ళి. ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఏదో చూసియాలి. ఏంటి అక్కడ వెతుక్కుంటున్నారు మీరు? నిజంగా వెళ్ళండి సంతోషం వస్తుందనుకుంటున్నారా? అలాగే ఒక ఆమె వెళ్ళిందంట రీసెంట్‌గా జరిగింది కదా! డాక్టరమ్మ ఎళ్ళింది. చూసింది, వచ్చింది. కారెక్కే సమయానికి ఏదో మర్చిపోయిందని మళ్ళీ వెళ్ళిందంట. దూకేసి చచ్చిపోయింది. అంటే ఈత కొడదామని దూకింది, చనిపోయింది. ఈ రీల్స్ పిచ్చితో, మరి విహారయాత్రల పిచ్చితో అందుకేనండి మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే భయమేస్తదండి. దేవుని పని కాకుండా ఎక్కడికైనా వెళ్లి చూద్దాం అనుకుంటే అక్కడ ఏమైనా అయిపోద్దేమో! లేదా దేవునికి పనికి రాకుండా అయిపోతామేమో! ఈ సమయం దేవునికి ఇవ్వాలి కదా! మనం వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదని భయము వస్తదండి. ఒకవేళ దేవుని కార్యంలో స్వామి కార్యం స్వకార్యంగా చేసుకుంటే పర్లేదు గానీ, ప్రత్యేకంగా మనం దేవుని విడిచిపెట్టి, ఆయన పనిని విడిచిపెట్టి మనం ఫలానాది చూడాలి, అక్కడే నాకు సుఖం దొరుకుతుంది అని అనుకోవడం చాలా పొరపాటు. సాతాను ఎక్కడో ఏదో ఉందని చూపిస్తుంది. ఇగో ఈ మత్తుమందు వాడు ఇందులో నీకు సుఖముంటుంది. ఈ తాగుడుకి నువ్వు బానిసవు నీకు సుఖమొస్తుంది. నువ్వు బాధలు మర్చిపోతావు అని నేర్పిస్తుందండి. కుతంత్రాలు పన్నుతుంది. మరి మనం ఏమైపోతున్నాం? దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉండవలసిన వారమే. దేవుణ్ణడిగి మనం మనశ్శాంతిని పొందుకోవాల్సింది పోయి, లోకంలో ఉన్న వాటి వైపు మనం వెళ్ళిపోతున్నాం. దాని యొక్క కుతంత్రంలోకి, మోసంలోకి మనం వెళ్ళిపోతున్నాం. అలా పడిపోతున్నాం. కడకు దేవునికి దూరమైపోతున్నామండి. మరి మన భావోద్వేగాలను ఏం చేయాలి? మన భావోద్వేగాల్ని మనం పాపానికి బానిసలుగా వాడుకోకూడదు. నాలో కోరికొచ్చేసిందండి. అందుకే నేను అణచుకోలేకపోయాను. తప్పు ఈ మాట. తప్పేనా? చాలామంది నేరస్తులు ఏం చెప్తారు? మరి నాలో కోరికొచ్చేసిందండి. అణచుకోలేకపోయాను. చిన్నపిల్లని పాడు చేసేసానంటారు. అది తప్పు. అణచుకోలేవా? అణుచుకోవాలి. పాపానికి బానిసగా మారకూడదు. మరి మారకూడదంటే ఏం చేయాలి? వాక్యం దగ్గరికి రావాలి. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని నేను ఈ విధంగా వాడకూడదని విషయం తెలిస్తేనే కదండీ! ఆ విధంగా చేయకుండా ఉంటారు. ఎంతోమందికి ఈ మాటలు తెలీదండి. ఎంతోమందికి మాటలు తెలీదు. స్కూల్లో పిల్లలేనండి ఒకరినొకరు కొట్టుకొని చంపేసుకున్నారు తెలుసండి? నైన్త్ క్లాస్ పిల్లలు, ఎయిత్ క్లాస్ పిల్లలు చంపుకుంటున్నారు. కక్షలు పడిపోతున్నారు. పగలు పడిపోతున్నారు. మరేంటి వీళ్ళు ఇటువంటి మానసిక ప్రవృత్తి పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులుగా లేదంటే సమాజంలో గొప్పవారుగా ఉన్నవారు ఏం చేయగలుగుతున్నారు చెప్పండి? దాని యొక్క కుతంత్రాన్ని మనం తెలుసుకోవద్దా?
మరి కోపాన్ని పగగా మారుస్తుంది. గర్వాన్ని మరి అతిశయాన్ని దేవుని యందు అతిశయపడకుండా మరి దేవుడిని మర్చిపోయే విధంగా మారుస్తుంది. మరి ఈ విధంగా ఎన్నో కుతంత్రాలను పన్ని మనల్ని దూరం చేస్తుందండి. మరి మన కోపంతో మరి క్రమశిక్షణతో కూడిన కోపం కలిగి మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది పోయి హత్యలకు దారి తీసి ఈరోజు జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికెళ్తే ఏం చెప్తారో మీరెప్పుడైనా విన్నారా? స్త్రీలను గాని, పురుషులను గాని ఇలాగా గజాలు పట్టుకొని చూస్తుంటారండి లోపల నుంచి బయటకి అమాయకంగా. పెళ్ళైన వాళ్ళే, పిల్లలున్న వాళ్ళే, ముసలి వాళ్ళుంటారు, యవనస్తులుంటారు, చిన్నవాళ్ళుంటారు. చిన్నవారికైతే బోస్టన్ స్కూలా, జైలని ఉంటదండి. అంటే క్షణికావేశంలో చేశారంట. అయ్యో! ఆ రోజు చేయకుండా ఉంటే నా భార్యతో నేను ఉండేవాడిని. అయ్యో! ఆ రోజు నేను చంపకుండా ఉండుంటే నా భర్తతో నేను ఉండేదాన్నని బాధపడుతూ ఉంటారండి. అంటే నీ కోరికొచ్చిందని, కోపమొచ్చిందని నువ్వు చంపేయకు. ఈ విషయాలన్నీ మనం సమాజానికి చెప్పాలండి. చెప్తేనే కదా వాళ్ళు మారేది. మరి వాళ్ళని చంపించింది సరే, వారి కోపం తెప్పించింది, పగగా మార్చింది, చంపించింది. ఏమైనా ఆశ్రయం ఇచ్చిందా? కాపాడిందా అపవాది? వాడి జీవితాన్ని జైల్లో గడిపేటట్టుగా అంటే దేవుని కోసం బ్రతకాల్సిన ఆయుష్కాలం, దేవుని కొరకు సంచరిస్తూ, ప్రజల మధ్య సంచరిస్తూ ఆయన మాటలు చెప్పాల్సిన మన జీవిత కాలాన్ని జైల్లో మగ్గేటట్టుగా చేస్తుంది కొంతమందిని. కొంతమందిని లోకాశల్లో ముంచుతుంది. కొంతమందిని హృదయ గర్వం చేత మోసపోయేటట్టు చేస్తుంది. కనుక మనం చదువుకున్నాం కదా! వాడు బూడిద నిజమే, అన్ని బూడిద బుద్ధులే, మట్టి బుద్ధులే. ఎంతకి మట్టి తింటే గాని మట్టి బుద్ధులు రావాలా? మనం ఎవరమండి? మట్టి నుంచి వచ్చామండి. కాదు, మనం మట్టి నుంచే వచ్చాం. శరీరం వచ్చింది. మనం ఎక్కడి నుంచి వచ్చాం? మనము అనే ఆత్మ, నీవు అనే ఆత్మ, నేను అనే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుడి నుంచి వచ్చింది. కనుక సాక్షాత్తు తండ్రి నుంచి విడివడిన భాగాలుగా ఉన్న మనం ఎలా ఆలోచించాలి? నిత్యత్వం నుండి నిత్యత్వానికి ప్రయాణం కట్టవలసిన వారు నిత్యత్వం నుండి నిత్య నాశనానికి వెళ్ళిపోతున్నాం కదా! ఇదెంత శోచనీయం, కడు విచారకరం. కాబట్టి మన ప్రయాణం ఎక్కడి నుంచని గుర్తించాలండి. ఇటువంటి ఆలోచనలు లేనివారే మరి ఈరోజు కుతంత్రాల్లో పడిపోతున్నారు. ఇటువంటి ఆలోచనలు చాలా మందికి లేకపోవడం వల్ల మరి వారు మోసపోతున్నారు. కనుక మనం ఆలోచనలు కలిగి ఉండి ఇటువంటి వారిని మనం కాపాడాలండి. ఒక ల్యాప్‌టాప్‌ని తీసుకుంటారు. యవనస్తులైన వారు దేనికి వాడతారండి? ఆఫీస్ వర్క్ వాడితే పర్వాలేదు. ఆఫీస్ వర్క్‌కి వాడితే పర్లేదు గానీ, చెత్త వీడియోస్ చూడడానికి వాడుతున్నారంటే, ఒక మంచిని ల్యాప్‌టాప్ దేనికండి వాడుతున్నారిక్కడ? మీకు పెట్టారు కదా! ఇక్కడ దేనికి వాడుతున్నారు? ఆయన వాక్యం. ఇగో లైవ్. ఈ లైవ్ విశాఖపట్నంలో ఉన్నవాళ్ళు చూస్తున్నారు. చాలా పట్టణాల్లో ఉన్నవారు చూస్తున్నారండి. అంటే ఈ ల్యాప్‌టాప్‌ని అక్కడ యవనస్తులు దేనికి వినియోగిస్తున్నారంటే, దేవుని మాటలు ప్రకటించడానికి, దేవుని కొరకు వాడుతున్నారు గానీ, అలాంటి యవనస్తులే కొంతమంది ల్యాప్‌టాప్స్‌ని దేనికి వాడతారండి? చెడ్డ వాటిని చూడడానికి వాడుతున్నారు. అంటే కుతంత్రం పన్నిందక్కడ. అర్థమవుతుందండి మీకు? ఒక వస్తువుని మనం తీసుకునేటప్పుడు దాన్ని ఏ విధంగా దేవుని కోసం వాడాలని ఆలోచించాలండి. మన ప్రయాణాల్లో ఇది మనం ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించాలి. పెళ్ళిళ్ళకి, పబ్బాలకి, ఫంక్షన్‌లకి, షికారులకి వాడకూడదు. మనకున్న వస్తువులు, ఒక ఫోన్ ఉంది. దేవుని వాక్యం చెప్పడానికి, దేవుని పనుల కొరకు మాట్లాడడానికి వాడండి తప్ప, కుతంత్రం పన్ని అపవాది మాయలో పడిపోయి కుచ్చుటప్పాలు మాట్లాడుకోవడానికి, ఊసులు మాట్లాడుకోవడానికి వాడకూడదండి. అలా వాడితే గనక మనం దాని కుతంత్రంలో పడిపోయినట్టేనంట. అర్థమవుతుందండి మీకు? కనుక మన భావోద్వేగాలను ఏం చేయాలండి? స్వాతంత్రం ఉంది కదా! నాకు కోరికలున్నాయి కదా! దేవుడు నాకన్నీ ఇచ్చాడండి. ఏ లోపం లేదండి అంటాం. అన్నీ ఇచ్చాడు. దేనికి వాడాలి? మంచికి వాడాలి. దేవుడిచ్చిన మరి ఆరోగ్యకరమైన స్వాతంత్రం కలిగి మనం మన కోరికలు తీర్చుకోవాలి. మన మాటలుండాలి, మన పాటలుండాలి, మన బాట ఉండాలి తప్ప మరి అధికంగా వెళ్ళిపోకూడదు. అర్థమైందండి? అధికంగా వెళ్ళిపోతే ఏమైపోయినట్టు మనం? కుతంత్రంలోకి వెళ్ళిపోయినట్టే. అలా లాగుతున్నదెవరు? అపవాది. ఆదిలోనే మన హవ్వమ్మనే లాగేసింది. ఆదాము గారిని లాగింది హవ్వమ్మ ద్వారా. దాని యొక్క స్కెచ్ ఎలాంటిదో తెలుసా? డైరెక్ట్‌గా ఆదాము గారి దగ్గరికి వెళ్తే ఆదాము గారు ఫస్టు పడిపోలేదటండి. ఎంతైనా మగవాళ్ళు స్ట్రాంగ్ కదండీ! ఫస్ట్ ఎప్పుడు ఫస్టే. సెకండ్ ఎప్పుడు బలహీనమే. అది గుర్తుపెట్టుకోండి. సెకండే, ఫస్టే. సమానత్వం, తోటకూర అనకూడదు మనం. సమానత్వం లేదు. సమానంగానే చేశాడు. గాని అక్కడ ఏం చేసింది? బలమైన ఆ యొక్క పురుషుడినే ఏం చేసింది? మాయ చేసింది, మోసం చేసింది. కాబట్టి ఆమె సెకండరీ అయిపోయింది. కాళ్ళ కింద బ్రతకాలి.
కొన్ని రూల్స్ పెట్టాడు, పరిమితులు పెట్టాడు. క్రొత్త నిబంధనకొచ్చేసరికి ప్రతి విషయంలో లోబడి ఉండాలన్నాడు. అలాగే మరి గృహ పరిపాలన చేయాలన్నాడు. ఇంట ఉండి పని చేసుకునే వారును, తమ శిశువులను, భర్తలను ప్రేమించువారిని ఇంకా ఏం చేయాలండి చెప్పండి? ఏం చేయాలి? మంచి ఉపదేశం చేయవారినే ఉండాలి. ఇంకొకటి మర్చిపోయారు. అది ఎక్కువగా టచ్ చేయమండి. ఒక లైన్ ఉంటది. ఎవరు చెప్తారు? రెఫరెన్స్ తీయకుండా చెప్పాలి. భర్తల్ని, శిశువుల్ని ప్రేమించే వారినే ఉండాలి. ఇంట ఉండి పని చేసుకునే వారినే ఉండాలి. మంచి ఉపదేశం చేయవారినే ఉండాలి. ఇంకొకటి ఉంటది. పవిత్రులే దాన్నే. అందులో బైబిల్‌లో ఏముంది అదే మంచి వారనే ఉండవలనని కోరుతున్నాను, ఆజ్ఞాపించును. ఎట్లనా? చూడండి ఒకసారి. మంచి వారనై ఉండాలి అంటాడు. అంటే మంచివారుగా ఉండరనా అండి? మంచివారుగా ఉండరనా? చెప్పండి. దేవుడు చెప్తున్న మాట అండి యవ్వన స్త్రీలకి. స్త్రీలందరికీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మంచివారునే ఉండాలి. మంచివారుగా లేరా? మంచివారుగా లేరండి. ఉండము మనం. ఇది మనం ఒప్పుకొని తీరాలి. కాబట్టి మంచివారుగా ఉండాలి. ఎందుకంటే సాతాను ఎక్కువగా ఎవరిని మరి మోసం చేయడానికి చూస్తుంది, కుతంత్రం పన్ని లాగడానికి చూస్తుంది. కుటుంబంలో స్త్రీని లాగితే కుటుంబం కొలాప్స్. అర్థమవుతుందా? కుటుంబానికి పురుషుడు ఎంత మూలమో, స్త్రీ లేకపోతే ఆ కుటుంబం నిలబడదండి. ఒక బిడ్డని కనాలన్నా ఎవరుండాలి? వారసులు రావాలంటే స్త్రీ ఉండాలనే కదా దేవుడు చేశాడు. మరి ఆ స్త్రీనే మరి కొలాప్స్ చేస్తే కుటుంబం ఉంటుందా? భర్త ఉంటాడా? భర్త దేవునికి పనికి రాకుండా, పిల్లలు పనికి రాకుండా, కడకు ఆమె పనికి రాకుండా, ఆమె వల్ల కుటుంబం అంతా, తల్లిదండ్రులు పనికి రాకుండా, వారి చెడ్డ పేరు అంటే ఒక్క స్త్రీ వల్ల ఎంత జరుగుతుందో ఆలోచించండి ప్రియులారా. తల్లిదండ్రులకి ఎంత క్షోభ పెడుతున్నారో ఆలోచించండి. సమాజానికి ఎంత క్షోభ పెడుతున్నారో ఆలోచించండి. ఎన్ని జరుగుతున్నాయి నేరాలు, ఘోరాలు. ఏంటి నేరం అంతా మా మీదే నెట్టేస్తున్నారేంటండి అని బాధపడుతున్నారు. అందులో నేను ఉన్నాను కదండీ! మనల్ని మనం సరి చేసుకోవడంలో తప్పే లేదు. ఎవరికో ముందు చెప్పే కంటే ముందు మన జాతిని మనం సరి చేసుకున్నప్పుడు వేరొక జెండర్‌కి మనం చెప్తే వాళ్ళు వింటారు కదండీ! ముందు మనల్ని మనం సరి చేసుకోకుండా వేరే వాళ్ళకి చెప్తే ఏమంటారు? ఇంట్లో వాళ్ళు ఏమంటారు? చాలు చాలులే చెప్పావుగా, నువ్వు ప్రార్థన చేయవుగా, నాకు ప్రార్థన చేయమని చెప్తున్నానని సొంత తల్లికే అనేస్తాం మనం. కదండీ! కాబట్టి ఈ విధంగా అపవాది కుతంత్రాన్ని పన్నుతుందని గుర్తు చేయడానికే మీ మధ్యన నిలబడడం జరిగిందండి. మరి ఇశ్రాయేలీలు మరి వాడే అబద్ధాల వల్ల, వాళ్ళు చేసే పనుల వల్ల ఎక్కడికెళ్ళిపోయారండి? వాళ్ళు చేసే పాపాల వల్ల ఎక్కడికెళ్ళిపోయారు? ఆ! సాతాను కుతంత్రంలోకి వెళ్ళిపోవడంలో బానిసత్వపు చెరలోకి వెళ్ళిపోయారండి. బానిసత్వంలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే చక్కగా, చల్లగా దేవుడిచ్చిన దేశంలో ఉండకుండా, దేవుని మాట వింటూ ఉంటే ఈ దేశంలో మంచి పదార్థాలు నువ్వు భుజిస్తావని దేవుడు చెప్పాడే. మరి అవన్నీ భుజించకుండా ఏ దేశం కోసమైతే 40 ఏళ్ళు ప్రయాణం చేశారో, తీరా వెళ్ళిన తర్వాత అందులో ఉండకుండా అక్కడి నుంచి పెరికివేయబడ్డారు. దేవుని ద్వారానే. అంటే వాళ్ళలో ఏం ప్రవేశించింది? దేవుణ్ణి మర్చిపోయే తనం. ఇశ్రాయేలీలు మంచి దశకొచ్చేసరికి వాళ్ళలో ఏమొచ్చేదంటే మీరు చదవండి. రాజుల గ్రంథం గాని, ప్రవక్తల చరిత్ర అంతా మరి విశాఖపట్నంలో ఉన్న మా స్త్రీలకు మేము నేర్పిస్తున్నామండి. మనుషుల మనస్తత్వం దృష్టాంతాలుగా రాయించాడు కదా! వాళ్ళకి ఎప్పుడు దేవుడు మేలు చేసినా చక్కగా ఎళ్తారు, తినుకొని కూర్చుంటారు, పిల్లలకి అంటారు, ఇల్లులు కట్టుకుంటారు, ద్రాక్ష తోటలు నాటించుకుంటారు. వెంటనే పురుగు మొలుస్తదండి. ఏంటా పురుగు? దేవుని విడిచిపెట్టేత్తారండి వాళ్ళు. ఎప్పుడు దేవుని విడిచిపెట్టేయడమే. దేవుని పూజించకుండా అన్య దేవతలను పూజించడం. లేదా మరి తమలో ఉన్నవారిని బానిసలుగా చేసుకోవడం, సహోదరుల్ని చంపడం. ఎన్నో చేయడం వల్ల వారి పాపాలు హోషేయ గ్రంథంలో మనకు కనబడతదండి. ఇశ్రాయేలీలు ఏ విధంగా పాడైపోయారో హోషేయ గ్రంథంలో మనకు కనబడతది. మరి వారు ఆ విధంగా పాడైపోవడం వల్ల కుతంత్రంలోకి వెళ్ళిపోయారు. సాతాను కుతంత్రంలోకి, దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని వాళ్ళు వినియోగించుకోకుండా కుతంత్రంలోకి వెళ్ళిపోవడం వల్ల బానిసత్వపు చెరలోనికి వెళ్ళిపోయేవారండి. కనుక దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని మంచికి వాడండి. దేవుని కొరకు వాడండి. కుతంత్రంలోకి వెళ్ళిపోకండి అని మనకి చరిత్ర ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. హోషేయ గ్రంథంలో ఉంటది మీరు చదివితే. ఆ రోజు ఇశ్రాయేలీయులు ఏ విధంగా పాడైపోయారో, మానవులు ఏ విధంగా పాడైపోయారో కూడా దేవుడు భవిష్యత్తు రాయిస్తాడని. ఘోరమైన క్రియలు చేస్తారట, అబద్ధాలాడుతారట, తప్పిపోయే ప్రజలు అంటాడు. మీరు చదవండి. కనుక వారు మానవులు కల్పించిన పద్ధతులు అనుసరించువారు నన్ను విసర్జించారు అని బాధపడుతూ ఉంటాడు. నన్ను విసర్జించారు. దేవుని విసర్జించడం అంత నేరమా? దేవుని విసర్జిస్తేనండి దేవుడి నుంచి మనం తొలగిపోతామండి.
ఆయన ఇచ్చే స్వాతంత్రం మనం కోల్పోతాం. అందుకే కదా కనాను దేశం నుండి వాళ్ళని ఊడబెరికి అన్య దేశాలకి చెదిరిపోతూ ఉంటారు. మళ్ళా దేవుడా అనగానే, మళ్ళా వారి తరపున ఎవరైనా రక్షకుడు రాగానే, మళ్ళా వారిని తీసుకురావడం, వాళ్ళని విడిపించడం జరుగుతూ ఉంటది. ఇంకా చివరికి ఎలా అయిపోయారంటే ప్రపంచ దేశాల్లోనికి చెదిరిపోయారండి ఇశ్రాయేల్. మొన్న మొన్న కదండీ! మొన్న కదండీ ఇజ్రాయెల్ దేశం చిన్న దేశంగా ఏర్పడింది. అది కొద్దిమందే చేరారు. ప్రపంచ దేశాల్లో చెదిరిపోయిన వారు అలాగే ఉండిపోయారు వాళ్ళు. వెళ్ళలేకపోయారు. అర్థమవుతుందా? అంత పరిస్థితి వాళ్ళకెందుకొచ్చిందంటే దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని వాళ్ళు కాలరాశారు. అలాగే మనము కూడానండి. చివరగా క్రొత్త నిబంధనలో కొన్ని వచనాలు చూసి ముగించుకుందాం అండి. ఫిలోమోను పత్రిక మొదటి అధ్యాయం. ఒకే పత్రిక ఉంటదండి. ఒకే పేపరు. 14 వచనం మనం చూడగలిగితేనండి తొందరగా చదవగలిగితే. ఫిలోమోను పత్రిక 14 వచనం. ఆ! స్వేచ్ఛాపూర్వకంగా ఉండాలి. అంటే ఏది బలవంతంగా చేయడం దేవునికి నచ్చదని మనకు అర్థమవ్వట్లేదు ఈ పత్రిక ద్వారా దేవుని మనసు. ఒక ఉపకారం చేసి నువ్వు బలవంతంగా చేయొద్దంటాడు. నువ్వు హృదయంలో ఎంత తోస్తే అంత ఇవ్వాలి. పదో వంతు ఇవ్వాలని ఉందా ఇప్పుడు? లేదు. మారిపోయింది రూలు. శరీరాన్నే సజీవ యాగంగా ఇవ్వాలని చెప్తూ, నీ ఉపకార ధర్మం కూడా బలవంతంగా కాక అంటాడు. అంటే ఏది బలవంతంగా చేయడం దేవునికి ఇష్టం లేదు. స్వతంత్రత ఇచ్చాడు మనకి. నీ ఇష్టమే నాయన నువ్వెంత ఇస్తావు అంత ఇవ్వు. అర్థమైందండి? క్షమించే విషయంలో కూడా ఇక్కడ ఒనేసిము గారిని క్షమించే విషయంలో కూడా నేను క్షమించాను. మీరును క్షమించండి అని అక్కడ చెప్పడం జరుగుతుందండి. దేవుణ్ణి ఆరాధించడం కూడా బలవంతంగా నన్ను ఆరాధించండి అని ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో చెప్పినట్టు ఉందండి? లేదండి. దేవుడు తన్ని ఎవరు వెతుకుతారని ఎదురు చూస్తున్నాడనే వచనాలు మనం చదువుకుంటాం. కీర్తన గ్రంథంలో గాని, అపోస్తల కార్యాలు 17 అధ్యాయంలో గాని, తన్ను వెదుకువారు కలరేమో అని ఆయన తొంగి చూడగోరుచున్నాడు, తొంగి చూస్తున్నాడని ఉంటది. పొలిమేరలు ఏర్పరిచాడట భూమికి. ఎందుకు? ఆహా! భూమికి సరిహద్దులున్నాయి, పొలిమేరలున్నాయని అది తెలుసుకొని ఇంత చక్కగా ఎవరు చేశారని దేవుని కోసం ఆలోచిస్తారు. దీని వెనకాతల ఎవరో ఉన్నారని ఆలోచిస్తారు అని ఇంత చక్కగా సృష్టించేశానని చెప్తున్నారండి అక్కడ. అంటే డైరెక్ట్‌గా చెప్పరాయన. నేనే తండ్రిని రా, రా, రా నా దగ్గరికి రా నన్ను తెలుసుకో అని అలా బలవంతంగా కాదండి. ఎందుకండి ఇక్కడ చిన్న భూకంపం ఇస్తే మనం గజగజలాడిపోయి నువ్వే దేవుడు తండ్రి అని వెంటనే మోకరించి అందరం మారుమనసు పొందేస్తాం. అన్యజనులు సైతం దేవుడిని తెలుసుకుంటారు. అలా మనల్ని బలవంతంగా రక్షణలోకి ఆయన్ని తెలుసుకునేటట్టు చేసే దేవుడు మన దేవుడు కాదు. బలవంతంగా రక్షిస్తున్నాడా? బలవంతంగా ఆయన నమ్మమని చెప్తున్నాడా? ఆరాధించమని చెప్తున్నాడా? లేదు. ఇచ్చే విషయంలో గాని, నమ్మే విషయంలో గాని, ఆరాధించే విషయంలో గాని ఏది బలవంతం చేయని దేవుడు గాని, ఆయన్ని తెలుసుకున్న తర్వాత మాత్రం మనకు కొన్ని పరిమితులు పెట్టాడండి. చూడండి ఆ పరిమితులేంటో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8దో అధ్యాయం 9దో వచనం చూద్దామండి. అయినను మీకు కలిగిన స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకునుడేండి. ఎక్కడ బలవంతం చేయలేదంటే ఈరోజు మతోన్మాదులు ఏమని నిందేస్తున్నారు తెలుసా? బైబిల్‌లో లేదు. గానీ వాళ్ళంటున్నారు ఏమనంటే, మీ దేవుడు బలవంతంగా తనను నమ్మమంటున్నాడేంటి అని నింద వేస్తున్నారు గానీ, ఇక్కడ మనం వచనాలు చదివినప్పుడు దేవుడు బలవంతంగా కాక అంటున్నాడు కదా! దేవునికి బలవంతం అనేది ఇష్టం లేదు కదా! గానీ వీళ్ళేంటని నిందేస్తున్నారు. అంటే బైబిల్‌లో లేనిది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ నింద నిరాధారమైనది. అర్థమవుతుంది. ఇలా మనం వాదించాలి. "ఏదిరా బాబు బైబిల్‌లో ఎక్కడుంది చూపించు" అని అడగాలి మనం మాటల ద్వారా. ఇండైరెక్ట్‌గా అండి. వాళ్ళ పేర్లు ఎత్తకూడదు మనం. మన స్పీచ్ మనం ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది కూడా పోరాటమే. ఇది కూడా బోధ చేయడమే. ఇది కూడా యుద్ధం చేయడమే తెలుసా మీకు? ఎదురుగా ఎళ్ళిపోయి ఇంటికెళ్ళిపోయి మీరలా వెళ్ళకండి చంపేస్తారు మిమ్మల్ని. దొరకకుండా మీ మాటల ద్వారా యూట్యూబ్ ఉంది కదా మనకి. యూట్యూబ్ ద్వారా పంపించండి. ఆళ్ళ పేర్లు ఎత్తకండి. ఎందుకు పేర్లెత్తి దొరికిపోతారు? చెప్పాను కదా! యుద్ధం తెలివిగా చేయాలని. కనుక మీరు మీ దేవుని కోసం దేవుడు అనుకుంటున్న మాటలు ఉన్నదున్నట్టుగా ఆయన ఎలాంటి వాడో మీరు ప్రెజెంట్ చేయండి చాలు. అంతే తప్ప అది తప్పు, ఇది తప్పు అని చెప్పకండి. ఇది రైటు. బైబిల్‌లో ఇది ఉంది. దేవుని మనసు ఇది. అంతే దట్స్ ఆల్. 2 4 అంతే. 2 6 కాదండి. 2 9 కాదండి. అవన్నీ మీకెందుకండి? బాధ పెరిగిపోద్ది. అన్నెసెసరీ అయిపోద్ది. బుర్ర పాడైపోద్ది విన్నోళ్ళకి. అంటే ఏది చెప్పాలో సూటిగా చెప్పేస్తే చాలండి. ఏదేదో చెప్పి ఏది అర్థం కాకుండా కన్‌ఫ్యూజ్ చేసి బాబోయ్! బోధలు ఈరోజు చూస్తే గంటలు గంటలు చెప్తారు గానీ ఏమీ అర్థమవ్వదు. ఏం విన్నారంటే ఏం వినలేదు. అందులో ఏదో ఒక మాట అర్థమవుతది అంతే.
కానీ మన జ్ఞానం బైబిల్ ఓపెన్ సిటీలో నేర్పించిన జ్ఞానం అటువంటిది కాదండి. క్రమమైన పద్ధతిలో మనకి లైన్‌గా నేర్పిస్తారు. ఫండమెంటల్ నాలెడ్జ్ నుండి మనకు వెళ్తుంది ఆ నాలెడ్జ్, ఆ జ్ఞానం. కనుక అలా నేర్చుకున్నాం కాబట్టి మనం చెప్పే తీరు కూడా అలాగే ఉంటుందండి. మనం అలాగే చెప్పాలి. కలగా పొలుగుంచేసి చెప్పకూడదండి. కలగా పొలుగుంచేసి మనం ఎప్పుడు చెప్పకూడదు బోధన. దేవుడు అలా రాయించలేదు. బైబిల్‌లో ఏమంటారు? క్రమమైన జ్ఞానం, నియమన గ్రంథం అంటారు. అర్థమవుతుందా మీకు? మంది క్రమమైన జ్ఞానం. అందుకే యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఒక మాట అంటారు ప్రజలతో, భక్తిహీనులతో, బుద్ధి లేని కన్యకలతో ఏమని అంటారు? అక్రమం చేయవాళ్ళారా అంటే క్రమము ఉంది బైబిల్‌లో. అక్రమం ఏ విధంగా చేయకూడదనేది కూడా ఉంది. కాబట్టి క్రమమైన జ్ఞానం మనం వెతుక్కుంటూ, ఆ విధంగా నేర్చుకుంటూ, దేవుణ్ణి బలవంతంగా మరి పూజించమని దేవుడు ఎక్కడ చెప్పలేదని మన సమాజానికి తెలియచేయాలండి. కాబట్టి దేవుడు స్వాతంత్రం వల్ల మనం ఏం చేయకూడదట, బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకోవాలంట. మనకిచ్చే స్వాతంత్రంలో బలహీనులకు అభ్యంతరం కలగకూడదు. మీకు బీఫ్ తినడం ఇష్టం. కొంతమందికి బీఫ్ తినడం ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చేయాలండి? ఆళ్ళెదురుగా ప్లేట్‌తో తెచ్చిపెట్టి తింటుంటారా? ఆళ్ళు వాంతొచ్చేస్తుంటది మీరు తింటూ ఉంటే. ఆళ్ళకి పడదు. ఇప్పుడు మీరేం చేయాలి? వాళ్ళెళ్ళినంత వరకు ఉండి, వాళ్ళెళ్ళిపోయాక తినండి. ఆళ్ళని మీరు పోగొట్టుకోరు. మీ తిండి కూడా మీ తిండి పిచ్చి మీకు తీరిపోద్ది. అంతే కదా! మన కోరిక మనకు అంటే మన తండ్రి మనకిచ్చాడు కాబట్టి మనం తింటాం. కొంతమంది కుక్కలు తింటారు. ఛీ! 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 కుక్కలా అనకూడదు. ఎవరిని నిందిస్తున్నట్టు? ఎవరిని నిందిస్తున్నట్టు? సృష్టికర్తని. ఛీ! ఆమె బాలేదు అనకూడదు. ఛీ! అది నేను తినను అనకూడదు. ఛీ! అనే పదం ఎందుకు పెడుతున్నావు? నేను తిననండి. నాకు నచ్చదండి. లేదా నాకు అరగదండి. అలా చెప్పండి. కానీ ఈరోజు సమాజంలో ఏమన్నారు? ఇదే తినాలి, అదే తినకూడదు అని చెప్తున్నారండి. మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రతీదీ తినొచ్చని దేవుడు చెప్తున్నప్పుడు మనమెందుకు అలా బోధ చేస్తున్నాం? కనుక నీకు స్వాతంత్రం ఉంది కదా అని, అన్నీ తినమన్నాడు కదా అని పబ్లిక్‌గా చెప్పకు. పబ్లిక్‌గా తినకు. అంటే ఇక్కడ ఈ మాటను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకొనుడి. చూడండి. నేను తింటానండి. మీరదే తినాలి. వద్దు. బలవంతం వద్దు. ఆళ్ళు తినరు కదా! మానేయి. విడిచిపెట్టేయి. అర్థమైందండి? అలాగే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 6 అధ్యాయం 12 వచనం కూడా చూడండి ఒకసారి. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని, అన్నియు చేయదగినవి కావు. మరి దేవుడు బలవంతం చేయడని మనం ఫిలోమోను పత్రికలో చదువుకున్నామండి. మరెక్కడేటండి అన్నీ చేయొద్దు అని చెప్తున్నాడంటే, చెప్పాను కదండీ! మనం ఆయనలోకొచ్చాం, రక్షణలోకొచ్చాం. క్రైస్తవులుగా మారాం. మనకంటూ కొన్ని పద్ధతులు దేవుడు పెట్టాడు. ఇది మన భద్రత కోసమే తప్ప, మన స్వాతంత్రాన్ని తీసివేయడానికి మాత్రం కాదు. మన పిల్లలకి చెప్తాం. అక్కడికెళ్ళకూడదు, ఆళ్ళతో మాట్లాడకూడదు, అక్కడ కూర్చోకూడదు. ఎందుకు చెప్తామండి? భద్రతలో ఉంచాలి. ఏదైనా అయితే మళ్ళా మన పిల్ల తల పట్టుకొని ఏడాలి. మనం కూడా తల పట్టుకొని ఏడాలి కాబట్టి చెప్తున్నాం. అందులో స్వాతంత్రం తీసివేయడం కాదు. చాలామంది అమ్మాయిలు గాని, ఏమని బాధపడుతుంటారు అబ్బాయిలు గాని, "అబ్బా! మా డాడీ అక్కడికి పంపడురా బాబు. ఇక్కడ కూర్చొనివ్వడు, అక్కడ కూర్చొనివ్వడు, ఈళ్ళతో మాట్లాడను, ఆళ్ళతో చిన్నప్పుడు తిట్టుకుంటూ ఉంటామండి. నేను కూడా తిట్టుకునేదాన్ని. వాళ్ళకి తెలుసండి ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ ఎవరితో మాట్లాడకూడదు. అందుకు చెప్తారు మనం వినాలి. అది స్వాతంత్రం తీసివేయడం కాదు. లేతే మీ దేవుడు బలవంతంగా పూజించమంటున్నాడు కాదు. యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 15 వచనంలో ఉంటుందండి. యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 15 వచనంలో మనం చూస్తే అక్కడ ఏమంటారో తెలుసండి? మీకు నచ్చకపోతే మీరు వెళ్ళిపోండి. పూజించకండి అంటున్నాడండి. మీకు నచ్చిన దేవుడిని పూజించుకోండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? నిజంగా మనకు నచ్చితే వచ్చేస్తామనే కదా! బలవంతం చేయట్లేదండి. చదవండి ఒకసారి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన మీ ఎడల దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో మీరెవరిని సేవించెదరో నది అద్దరిని నది అద్దరిని మీ పితరులు సేవించిన మీ దేవతలను పితరులు సేవించిన దేవతల్ని సేవించెదరో సేవించెదరో. అమోరీయుల దేశమున అమోరీయుల దేశంన మీరు నివసించుచున్నారే మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో వారి దేవతలను సేవించెదరో సేవించెదరో. నేడు మీరు కోరుకొను నేడు మీరు కోరుకోండి అంటున్నాడు. చూడండి, ఇది ఈ మాట తీసుకెళ్ళి మనం చెప్పాలండి. మతోన్మాది దేవుడు అంటున్న మాట ఇది. మీకెవరు నచ్చుతారో పొండి, పూజించుకోండి అంటుంటే, మీ దేవుడు బలవంతంగా పూజించమంటున్నాడు. మీ దేవుడు పూజించకపోతే చంపేయమంటున్నాడు. ఇది అపార్థం. అర్థమవుతుందండి? దేవుడు ఇక్కడ క్లియర్ కట్‌గా మాట్లాడుతున్నాడు గదా! మరొక దగ్గర మనం చదువుకుంటాం. నా మాటలు వింటుకు నా ఆవరణములను తొక్కమన్నదెవరు? నువ్వొచ్చావా? నా మాటల ప్రకారం జీవించాలి. చెయ్యనంటావా? రాకు. ఇక్కడికొచ్చి ఈ మాటలు విని చేయకుండా వెళ్ళిపోతే ఇంకా పాపం పెరిగిపోతుంది.
అంతే కదా! దేవుడిని నమ్మిన తర్వాత జీవిస్తానని చెప్పి జీవించకుండా ఉంటే మనకు పాపమేనా? అలాంటప్పుడు నువ్వు ఫ్రీగా బయటే ఉండు నమ్మకుండా. ఎలాగా లోకాన్నైనా ఎంజాయ్ చేయి. ఎలాగా చనిపోతే నరకానికెళ్ళిపోతాం కాబట్టి భూమి మీద 60, 70 ఏళ్ళు సంతోషంగా ఉండు. లోకాన్ని ఎంజాయ్ చేయి. మరి అలాగా వద్దట. పరలోకము కావాలట. రిస్ట్రిక్షన్‌లో ఉండకూడదంట. స్వాతంత్రం ఉంది కదా అని నచ్చినట్టుగా విచ్చలవిడిగా తిరుగుతామంటే దేవుడి దగ్గర అది పని చేయదు. అర్థమవుతుందండి? ఇక్కడ తేడా మీరు గమనించాలి. స్వాతంత్రం ఇచ్చాడు గానీ అన్నీ చేయదగినవి కాదని మనం చదువుకున్నాం. దేవుడెక్కడ బలవంతం చేసినట్టు మరి మనకి బలవంతంగా చేసినట్టుగా లేదు అని మనం చదువుకున్నాం. అలాగే అన్నీ క్షేమాభివృద్ధి కలుగచేయవంట. అన్నీ చేసేయొచ్చా? అన్నీ చేయొచ్చా మనం? గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని గుర్రం చేయాలని అంటారు పెద్దలు. అలాగే ఎవరి పని వారు చేయాలి. అన్నీ చేయదగినవి కావు. కొరింథీ పత్రిక 1 కొరింథీ 10:23లో ఉంటుందండి, రాసుకోండి. కాబట్టి ఏటమ్మా? అన్ని అన్ని విషయములందు విషయములందు మాకు స్వాతంత్రము కలదు. మనకు స్వాతంత్రం కలదు గాని అన్నియు చేయదగినవి అన్నీ కావు. చేయదగినవి కావు అంటున్నాడు. క్షేమాభివృద్ధి కలుగజేయవు, అన్నీ చేయదగినవి కావు అని చెప్తున్నాడు. చూడండి, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకోండి అని చెప్తున్నాడు. అలాగే యూదులు ఏం చేశారట తెలుసండి? చివరిగా గలతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, గలతీ పత్రిక 13వ వచనం మనం చూడగలిగితే ఈ యూదులైన వారు, ఇశ్రాయేలైన వారు వారిని స్వతంత్రులుగా క్రీస్తునందు చేస్తే వారేం చేశారో తెలుసండి? వారి సహోదరుల్ని దాసులుగా చేసుకోవడం మొదలు పెట్టారట. అర్థమవుతుందా మీకు? వారు ఎటువంటి దరిద్రుల్లో మనం కూడా ఈరోజు అలా ఉన్నామా? పాపం అనే దాసత్వం నుండి మనల్ని విడిపించిన తర్వాత మళ్ళా పాపానికి దాసులుగా అయిపోతున్నామా? దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని అన్నీ చేయదగినవి కావాలి దేవుడు చెప్తే అన్నీ నేను చేయొచ్చని విర్రవీగి దేవుడు మా తండ్రే కదా అని తిరుగుతున్నామా? అర్థమవుతుందండి నా మాటలు? కాబట్టి ఇవి మనం ఆలోచించుకోవాలండి. సాతాను కుతంత్రంలోకి మనం వెళ్ళిపోతున్నామేమో, మనకి తెలియకుండానే మనం చేసేస్తున్నామేమో అని. ప్రతి విషయంలో, తిండి విషయం దగ్గర నుండి, వస్త్రధారణ విషయం దగ్గర నుండి, మన జీవిత విషయాల దగ్గర నుండి అన్నీ ఆలోచించుకోవాలండి. ఆలోచించుకుంటేనే, తంత్రాలు ఎరిగితేనే మనం పరలోకానికి మనల్ని మనం నడిపించుకోగలుగుతాం. చదవండి 5వ అధ్యాయం 4వ వచనం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు ప్రేమలో దాసులుగా ఉండమంటున్నాడండి. 13 వచనం చదవండి. 13ఏనా? ఏ విషయంలో దాసులుగా ఉండాలి? ఆ ప్రేమ విషయం. అంతేగాని ఎదుటి వారిని దాసులుగా చేసుకోవాలని పాపానికి బానిసలుగా మనం మారిపోయి మరి యూదులులాగా దాసులుగా చేసుకుని సహోదరుని చంపుతూ సహోదర నిబంధన మీరేవారుగా మనం ఉంటే గనక చూడండి, నేటికి అక్కడ రావణ కాష్టంలా మండిపోతుందండి. మారణ హోమం జరుగుతుంది అక్కడ నేటికి. దేవుని మాటలు మీరిన ప్రతి సమాజం చెడిపోతుంది. దేవుని మాటలు పాటించిన ప్రతి వ్యక్తి చెడిపోతాడు. కాబట్టి దేవుని మాటలే సమాజాన్ని మార్చేవి. అపవాది కుతంత్రం మనల్ని నరకానికి తీసుకువెళ్ళదని తెలియచేస్తూ మరి పాపమునకు దాస్యంలోకి మీరు వెళ్ళకండి, చిక్కుకొనకుడి. చిక్కుకోవడం అంటే ఏంటండి? అమాయకంగా గొర్రెపిల్ల వెళ్తుంది, అనుకోకుండా ఆహారం కోసం అలా మూతి పెడుతుంది, అందులో చిక్కుకుపోద్ది. మనం కావాలని వెళ్ళము. నేను కావాలని వెళ్ళలేదండి, ఇలా చేస్తాను. కావాలని చెయ్యం గాని కావాలని వెళ్ళినా వెళ్ళకపోయినా ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇటు వెళ్తే నేను చిక్కుకుపోతానేమో అని మనల్ని మనం భద్రం చేసుకోవాలి. అర్థమవుతుందండి మీకు? నేను కావాలని చేయలేదండి, అనవసరంగా ఇందులో ఇరుక్కుపోయానండి, ఫలాని వారి వల్ల అని అంటాం. ఎవరి మీద తోసేస్తాం. అలా కూడా ఎందుకు నువ్వు చిక్కుకుంటున్నావు? ఆలోచన లేదా? ఎవరో చెప్తే వెళ్ళిపోతావా? ఎవరో చెప్తే చేసేస్తావా? వెళ్ళకూడని చోటికి వెళ్తావా? కళ్ళు చెట్టు కింద ఉంటే అంటే కళ్ళు తాగినట్టేనంట. మీకు తెలుసా, విశాఖపట్నంలో ఒక బార్ ఎదురుగా 3 స్త్రీలు నిలబడ్డారటండి. మంచి మరి ఉద్యోగస్తులైన భార్యలు వాళ్ళు. ఉద్యోగం చేసే భర్తలకి భార్యలు. ఎక్కడ నిలబడ్డారండి? మన రోడ్డు మీద వెళ్తుంటాం, అనేకమైన షాపులు కనబడతాయా? కనబడతాయి. సడన్‌గా మనం వెనక ముందు చూడము. చూస్తామేంటి మనం? రోడ్డు మీదకెళ్తే మనకి దిక్కులే. ఏ చీర ఎక్కడ పెట్టారు? ఏ బట్టలు ఎక్కడ పెట్టారు? ఏది ఎక్కడ అమ్మేస్తున్నారు? ఎక్కడ ఇదే కదా ఆలోచన. ఈ ఆలోచనతో మనం వెనక ముందు చూడం. ఒకసారి రోడ్డు దాటినప్పుడు కూడా ఇటు అటు చూడము. అలాగా వాళ్ళు ఏం చేశారట, ఒక బార్ ముందు నిలబడ్డారట.
రైడింగ్ జరిగిందండి. బారో, లాడ్జో మొత్తానికి నా చిన్నప్పుడు జరిగిందండి. మా నాన్నగారు చెప్పారు. వాళ్ళు మాట్లాడుకుంటే నేను విన్నాను. చూసారా చిన్న పిల్లలు అన్నీ వింటారు. అప్పుడుది విని నేను మీకు చెప్తున్నాను. ఆళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారటండి. మంచి గృహిణీలని పట్టుకొని. బార్ ముందు మీరు నిలబడ్డారు కాబట్టి మీరు కూడా తప్పుడు వ్యక్తులే. కనుక అనవసరంగా చిక్కుకుపోయానండి, అనవసరంగా ఎళ్ళానండి, అక్కడ అనవసరంగా నిలబడ్డానండి, మర్చిపోయానండి, ఎనక చూడలేదండి, ముందు అన్నీ చూసుకోండి. ఎనక, ముందు చూసుకోండి. ఎవరు పడితే ఆళ్ళతో మాట్లాడకండి. ఎనక, ముందు చూసుకోండి. ఎవరు పడితే ఆళ్ళని నమ్మకండి. అర్థమవుతుందా? ఎందులో పడితే చూడండి ఆ కాలంలో బిట్‌కాయిన్ మోసంలో అందరూ మునిగిపోయారండి. ఇప్పుడు తేలలేకపోతున్నారు. ఒక్కసారి మునిగిపోయిన తర్వాత తేలగలమా? ఒక్కసారి జైలుకి వెళ్ళిపోయిన తర్వాత రాగలమా? ఒక్కసారి నరకానికి వెళ్ళిపోయిన తర్వాత రాగలమా? చెప్పండి. భూమి మీద వీటిలో చిక్కుకుంటే రాగలమేమో గానీ, నరకానికి వెళ్ళిపోతే రాలేమండి బాబు. కాబట్టి కుతంత్రాలను తెలుసుకోవాలి మనం. వాక్యం నేర్చుకోండి. కుతంత్రాలు తెలిసిపోతాయి. భక్తుల్ని ఫాలో అవ్వండి. మీకన్నీ తెలిసిపోతాయి. మిమ్మల్ని మీరు భద్రం చేసుకుంటారు. అనేక మందిని భద్రం చేస్తారు. ఈ నా మాటలు విన్న మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి అధ్యక్షులు, అలాగే ఈ యొక్క మీటింగ్ పెట్టిన ప్రతి సభ్యురాలికి, సభ్యుడికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. విన్న మీ అందరికీ క్రీస్తు పేరట మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ, మళ్ళా ఆయుష్షుంటే మళ్ళా మీ మధ్య మిమ్మల్ని కలుసుకుంటానని తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి. అందరికీ నా వందనాలు.